శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అప్పుడే కార్తీక మాసం 17 రోజులకు వచ్చేసాం మనం. ఈరోజు 17వ అధ్యాయం, సప్తమో అధ్యాయ అంటారు. దీని గురించి మనం తెలుసుకోవటానికి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణపతి. ఈ 17వ అధ్యాయంలో నిన్న మనం ఏం తెలుసుకున్నాము? ఆ చెక్క ద్వీపంలోంచి, స్తంభ ద్వీపంలోంచి మనుష్యుడు రావటము, నాకు ఈ మనుష్య రూపం ఎలా వచ్చింది, ఆయన జీవిత చరిత్ర చెప్పటము. ఇది నాకు ఈ ఒక్క కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి నాడు ఈ స్తంభం దీపానికి ఎంత విలువ ఉందో కదా. ఆహా, అంత విలువ కలది, అంత మహిమాన్వితమైనది ఆ స్తంభ దీపంలోంచే నాకు ఈ పునర్జన్మ లభించింది కదా. ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా ఎంత పుణ్యం ఉంటుందో ఏమిటో. నేను చేసిన పాపపుణ్యాలన్నీ చెప్పేశాను, ఇంకా ఇంకా తెలుసుకోవాలనుందని ఈ వచ్చిన పురుషుడు ఆ మతంగా మహాముని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? నాయనా, ఇది మానవ జన్మ, ఇంకా నీకు తెలుసుకోవాలంటున్నావు కదా, చెప్తాను. ఈ మునులందరిలో కూడా ఆంగీరస మహాముని కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఆంగీరస మహాముని ఆ ఉద్భూత పురుషుడు అంటే ఆ కొయ్యలోంచి వచ్చిన మనిషితో ఇలా చెప్తున్నారు. ఏం చెబుతున్నారు? ఈ కార్తీక మాసంలో మహావిష్ణువుని ఎవరైతే అవిసె పూలతో కానీ, మందార పువ్వులతో కానీ, తెల్ల గన్నేరు పూలతో కానీ ఎవరైతే పూజ చేస్తారో, షోడశోపచారాలతో కానీ, అష్టోత్తరంతో కానీ, సహస్రంతో కానీ ఎవరైతే పూజ చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చూసారండి, కార్తీక మాసంలో చిన్న చిన్న సూక్ష్మాలే మనకి మోక్షాన్ని ఇచ్చేవి. ఈ దానాలు ఏం చేసుకోవాలండి? సువర్ణ దానం, వెండి దానము, వస్త్రదానము, ఫలదానము, ఏదో ఒకటి దానాలు ఇచ్చుకోవటంలో కూడా అంత విశేషం ఉంది. రుద్రాభిషేకం చేయించుకోవటం. రుద్రాభిషేకం అంటే శివుడి గుళ్ళోకి వెళ్ళి నమ సోమాయ నముద్రాయ నమ సాంబ్రాయ నమ పశుపతవే నమ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇట్లా మన పండితులు చేస్తారు. బ్రాహ్మణులు శివలింగం దగ్గరికి వెళ్ళి, ఆడవాళ్ళకి లోపలికి లింగం ముట్టుకునే అర్హత మనకి లేదు, లింగం మీద నీళ్లు పోసే అర్హత కూడా మనకి లేదు. కాబట్టి మన మగవాళ్ళ ఇంటి యజమానులు వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని వస్తారు. ఈ అభిషేకం ఇట్లా మహాన్యాస రుద్రాభిషేకం చేసుకోవటం కూడా చాలా విశేషం. చక్కగా ఒక ముత్తైదికి బ్రాహ్మడికి భోజనం పెట్టుకోవటం ఈ కార్తీక మాసంలో జీవితం అలాంటివి కూడా చాలా ముఖ్యం నాయన. ఇలాంటి మంచి మంచి పనులన్నీ చెయ్యాలి ఈ కార్తీక మాసంలో. పుణ్యం కోసము ఓ ధనలోభి, నీకు సంశయాలు ఇంకా కలుగుతున్నాయి కదా, అసలు నేనెవరు, నా ఆత్మ ఏమిటి, ఇవన్నీ అడుగుతున్నావు కదా. ఇవన్నీ ఏమిటయ్యా, మనం ఎవరు? మనమే, మనలో ఉన్నదే ఆత్మ, మనలో ఉన్నదే ఇది. ఈ బ్రహ్మ. ఈ సమాధానం చెబుతున్నాను, సావధానంగా విను. భక్తి అంటే ఏం లేదు, చక్కగా మౌనంగా ధ్యానం చేసుకోవటం. మనలోనే భగవంతుడు ఉన్నాడు. మెడిటేషన్ అంటాను చూడండి, ఇలా కూర్చుని అలా మెడిటేషన్ చేసుకోవటము, ధ్యానము, యోగ, పూజ ఇలాంటివన్నీ చేసుకోవటమే ముక్తికి మార్గం అన్నారు. ధ్యానం మౌనంగా చేసుకున్నప్పుడు శరీరం, మనకు సావు అనేది శరీరానికే కానీ ఆత్మకి లేదండి. ఆత్మబోయన కట్టె అగ్నిహోత్రుని పాలు, కట్టిన శల్యములన్నీ గంగ పాలు, మీద గప్పిన గుడ్డ మేకిటి చాకలి పాలు, కొడుకు పెట్టిన పిండమురక ఆకుల పాలు. చూసారని, ఆత్మకి చావు లేదు, ఈ శరీరానికే చావు. మనం జీర్ణ వస్త్రం, మనం పాత చీర ఇప్పేసి కొత్త చీర, చిరిగిపోయిన చీర ఉంది, అయ్యో చిరిగిపోయింది అని ఇప్పి పక్కన పారేసి కొత్త చీర ఎట్టా కట్టుకుంటామో, మన శరీరం కూడా మనలో ఎప్పుడైతే జీవం అయిపోయిందో అప్పుడు మన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. కట్టే ఇక్కడ ఉంటుంది, ఆ కట్టె మీద పడే అయ్యో మా మనిషి పోయాడే అని ఏడుస్తాం మనం, అంతే. అంతేగాని ఆత్మకు అనేది చావు లేదు. ఆ ఆత్మ అనేది కర్మ వలన, కర్మ అంటే ఏమిటి ఇక్కడ పని, కర్మ అంటే వేరే ఉద్దేశం కాదు, కర్మ పని. ఏవైతే మనం మంచి పనులు చేస్తామో, మన మానవాకృతి ఎలా ఏర్పడుతుందండి? మనం చేసే మంచి పనులే. మంచి పని అంటే ఏమిటండి? ఎవరికైనా సాయం చేయటం, దానము, ధర్మము, పూజ, మన ప్రవర్తన, మన శరీర ఆకృతి కూడా మన ప్రవర్తనాన్ని బట్టే మనకి భగవంతుడు ఇస్తాడు. అదే అంటారు చూడండి, ఎవరన్నా మంచి పిల్లలు ఏ జన్మలో చేసుకున్నారోనండి మీకు మంచి పిల్లలు పుట్టారు అని అంటారు. మనం చేసుకున్నదే మన పిల్లలకి. ఇప్పుడు మనం ఏదన్నా మంచి చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరేనండి, మనం చేసే పనులే మన పిల్లలు మనం అనుకరిస్తారు. తెలిసిందా? మనం పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా అట్టాగే గౌరవిస్తారు. మనం పెద్దవాళ్ళని తిడుతున్నాం అనుకోండి, రేపు మన పిల్లలు తిడతారు. ఇలాంటి వాటినే కర్మ, యోగము చేసుకోవటమే. ఇదే మన ఆత్మయ్య చెప్తున్నాడు. ధర్మంగా, న్యాయంగా మాట్లాడటం, ధర్మంగా నడవటం, చేతనైతే సాయం చేయటం, లేకపోతే దండం పెట్టడం, ఎవరికి ద్రోహం చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ చేసుకోవటం వల్లే మనకి మంచి వస్తుంది. ఆత్మ. ఆత్మ అంటే ఏమిటని అడిగావు కదా. ఆత్మ అంటే, ఆత్మను ఈ శరీరంలో ఉండే అహంకారం,
నాది, నాకేమిటి, నేను గొప్పవాణ్ణి, నాకు డబ్బు ఉంది, నాకు పలుకబడి ఉంది, ఏమైనా మన వెంట వస్తాయండి? ఏమీ రావు. మన మాటే ఇక్కడ ఉంటుంది, మన వెనకాల వచ్చేది. అన్నీ ఏమీ ఉండవు. అవి ఆస్తులు ఉన్నాయి. ఇలాంటి గర్వంతో కూడుకున్న మాటలే మనకు వస్తుంది. చూడండి, ఇంత డబ్బు ఉంటే ఏముంది? లక్షాధికారి నెలవనమన్నమెగాని మెరుగు బంగారం మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీకుటే గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. చూసారా, ఏమన్నా వస్తుందా మన వెనకాల? ఏమీ రాదు. ఆ అహంకారం అనేది వీడి ఎప్పుడైతే నువ్వు సాత్వికంగా ధర్మంగా నడుస్తావో, ఆ అహం అనేది నీలో ఎప్పుడైతే పోతుందో అప్పుడే భగవంతుడు నీలో దొరబడతాడు. అదే ఆత్మ. ఓ మునీంద్ర, నీకు ఈ ఆత్మ అనేదే భావిస్తున్నాను కదా, ఇంకా వివరంగా చెప్పండి అండి, ఇంకా అర్థం కావట్లేదు అన్నాడు. ఇంకా వివరంగా చెబుతా, సావధానంగా విను, ప్రశాంతంగా విను, నువ్వు మనసు ఇక్కడే పెట్టుకు విను, నేను అన్నీ చెప్పినవన్నీ నీకు సావధానంగా అర్థమవుతాయి అన్నాడు. అహం బ్రహ్మ అంటే ఏమిటో చెప్పండి అన్నాడు. అహం మన దేహం యొక్క నడవడియే సాక్షియే ఈ అహము, నేను, నాది అనే అహంకారాన్ని, ఆ శబ్దాన్ని మన వృత్తికి, ఎవరు చేయవలసిన వృత్తి వాళ్ళు చేయాలి. గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. ఆ రెండు చేయకపోతే ఆ రెండింటికి ఇతర. అట్లాగే మనకు కూడా ఎవరు చేసే ధర్మం వారు ఆచరిస్తేనే వాళ్ళకి సన్మార్గం అనేది వస్తుంది నాయన అని చెబుతున్నాడు. ఇదంతా సర్వాంతర్యాన్ని, సచ్చిదానంద స్వరూపమైంది ఈ పరమాత్మ. ఒక ఘటం, ఇప్పుడు చూడండి, ఒక కుండ ఉంది. ఆ కుండని ఎంత ఆకృతిగా తయారు చేస్తే ఆ కుండ వచ్చింది. మన శరీరం ఏమిటి? మన శరీరం కూడా చిన్న పిండం దగ్గర నుంచి అలా 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 తల్లి మన కడుపులో పెంచితేనే మనం ఇంత వాళ్ళమయ్యాం. ఆ అంత దగ్గర నుంచి ఆ భగవంతుడితో మనకు సంబంధం ఉంది. ఇవన్నీ నావే, ఇవన్నీ నావే అని ఒక పూజ పునస్కారం చెప్పు తప్పు లేకుండా తాపత్రయపడాలి. ఈ సంసార బంధంలో తాపత్రయ కన్న పాపానికి అన్నట్టుగా మన పిల్లల్ని కన్నాము, వాళ్ళని ఒక దారిలో తీసుకురావాలి. భర్తను కట్టుకున్నాము, ఆయన సేవలు చేయాలి. మన సంసార బంధాన్ని విడిచిపెట్టి నేను భగవంతుడి మార్గంలో ఉండమంటలేదు. నువ్వు చేయవలసిన నీకు విధానాలన్నీ కూడా చక్కగా సక్రమంగా చేసుకుని భగవంతుడిని కూడా తలుస్తూ మన తన అనేది కూడా ఆదరించటం ఒక ముఖ్యము. సర్వేంద్రియాలు మనకేమున్నాయండి? జ్ఞానేంద్రియ, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్పర్శ. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి? కళ్ళు మంచివి చూడమని, ముక్కు మంచి మంచి వాసన చూసుకోమని, నోరు మంచి వాక్యాలు పలకమని, చెవులు మంచి పురాణ శ్రవణాలు కథలు అవి వినుకోమని, శరీర స్పర్శ ఇవన్నీ తెలుసుని, ఇవన్నీ మనం చేసే వాటికే సమాధానాలు. పిలవగానే పలకటం, చూడు అనగానే చూడటం, ఇవన్నీ ఏమిటి? మన ఆత్మలో, మన జ్ఞానేంద్రియాల్లో మనం చేసే కర్మలో ఇవన్నీ ఒక భాగాలు. నేను నాది అనే అహం అనేది నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆ ఆత్మ అనేది, ఆ భగవంతుడు అనేవాడు నీకు చాలా దగ్గర అయిపోతాడు. ఇప్పుడు అయస్కాంతం అక్కడ పెట్టంగానే ఏముంటుంది? బంగారం పెట్టండి, వెండి పెట్టండి, ఏమన్నా పెట్టండి, ఆ పిన్నీసి పెట్టండి, ఒక ఇనం ముక్క పెట్టండి, దబుక్కుని లాగేస్తుంది. అవునా? అట్లాగే భగవంతుడు కూడా నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేసినా నిన్నుడు మంచి మాటలు చెప్పి మంచి పని చేసి సన్మార్గంలో నడిచేవాడికి తొందరగా మనకి జీవన్ముక్తుడవుతాడు. మనకి వరాలు, కోరుకున్న వరాలను కూడా మనకి ప్రసాదిస్తాడు. ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగునో అదే ఆత్మ. సరేని అవి ఆత్మ వలన పనిచేయచ్చు. మనం నిద్రపోయినప్పుడు మన శరీరం, మనం అనుకుంటాం మనం నిద్రపోయినప్పుడు మన శరీరం మనకు తెలియదు, ఎట్టా పడుకుంటామో మనకే తెలియదు. అమ్మయ్య కమ్మగా నిద్ర పట్టింది, సుఖంగా నిద్రపోయాను అని అనుకుంటాం, మంచి నిద్ర పట్టింది అని అనుకుంటాం. ఎలా అనుకుంటాము? ఆ ట్యూబ్లైట్ ఉంది, అది వెలుగుతోంది, దాని గాజులోంచి మనకు వెలుగు వస్తుంది. అవునా? దీపం బుడ్డి ఉంది, ఆ దీపం బుడ్డి పోసిన గాజులోంచి మనకు వెలుగు వస్తుంది. అట్లాగే మనలో ఉన్న మంచి ప్రవర్తనే మనకి వెలుగుగా ప్రసాదిస్తుంది. అదే ఆత్మ, అదే పరమాత్మ. ఆత్మ దేహ లక్షణాలు పుట్టుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట. ఈ 6 భాగాలు శరీరానికే కానీ ఆత్మకి లేవు. ఇందాక అనుకున్నాం కదండి మనం, ఈ ఆత్మ పుట్టటం, చావటము, పెరగటము, క్షీణించటము అవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మకి లేవు. ఇదంతా కూడా జ్ఞానానంద స్వరూపమే ఆత్మ. కనుక ఈ శరీరము శాశ్వతం కాదని తెలుసుకుని సంసార బంధాలన్నింటినీ, నీ కార్యాలు కరామతులు అన్ని ఒడ్డెక్కిన తరువాత ఇక భగవంతుడిలో మనం కూర్చున్నా నుంచున్నా హరినామస్మరణ చేయటం, భగవంతుడిని ధ్యానించటం ముక్తికి మార్గం అని ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ మన జన్మకు కారణమైనవి. నాయన నీవు ఇన్ని చెడ్డ పనులు చేశావు, ఇప్పటిదాకా నువ్వు ఏదో చెడ్డ పనులు చేశావు, ఏదో మొద్దో మోడో అయిపోయింది. ఇప్పుడు సన్మార్గంలోకి వచ్చేసావు. ఒక మనుష్య రూపమా ఈ కార్తీక దీపదానం వలన నీకు మోక్షం వచ్చింది. ఇహ నుంచి అయినా మంచి పనులు చేసుకుని సన్మార్గంలో చేసుకుని పెద్ద చిన్న తారతమ్యం అనేది వదులుకుని చూసుకుంటూ నీలో ఉన్న అహం, ఆ అహం అనేది వదులుకుని ఎప్పుడైతే మనం సన్మార్గంలో నడుస్తామో అప్పుడే మనకి భగవంతుడు అండగా రక్షణగా ఉండి మనని మేలు చూస్తాడు. షోడశోధ్యాయ సమాప్త. స్వస్తి.